హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ఎన్కే ప్రాజెక్ట్స్ అండి. దిస్ ఈస్ ప్రసన్న. ఈరోజైతే మనకి బ్యూటిఫుల్ అండ్ వెంటిలేషన్ ఫ్రీ స్పేషియస్గా ఉండే ఒక ట్రిప్లెక్స్ హౌస్ అనేది సేల్కి అయితే వచ్చేసిందండి. అందరూ చాలామంది ట్రిప్లెక్స్ హౌసెస్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. సో ఈ వీడియో మీకోసమేనండి. సో స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. నేను దీని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మనకి ఎంట్రన్స్లోనే కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చామండి. అలాగే చుట్టూ మనకి సెట్ బ్యాక్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసరికల్లా 200 స్క్వేర్ యార్డ్స్లో మనం ట్రిప్లెక్స్ అనేది కన్స్ట్రక్షన్ చేసాము. టోటల్గా 4200 ఎస్ఎఫ్టీ అయితే మనం బిల్డప్ చేసామండి. చూస్తున్నారు కదా, గెస్ట్ బెడ్రూమ్ ఇది వచ్చేసరికల్లా మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే గెస్ట్ బెడ్రూము. అది కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి. అండ్ ఇది వచ్చేసరికి హాల్. చూస్తున్నారు కదా, హాల్ కానివ్వండి ప్రతి ఒక్కటి. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే మనం ఇందులో లిఫ్ట్ ప్రొవిజన్ ఆప్షన్ అనేది కూడా ఇచ్చామండి. సో మీరు లిఫ్ట్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికల్లా బోరు సంపు ఇచ్చాము. అలాగే అక్కడ చాలా వెంటిలేటెడ్గా కూడా ఉంటుంది. అండ్ కిచెన్ చూస్తే కనుక చాలా చాలా వైడ్ కిచెన్ అయితే ఉందండి. మీరు చూడొచ్చు, చాలా స్పేషియస్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ కిచెన్కి విత్ అటాచ్డ్గా స్టోర్ రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్లో తక్కువ బడ్జెట్‌కే మనకిప్పుడు ట్రిప్లెక్స్ హౌస్ అనేది సేల్‌కి అయితే వచ్చేసిందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్‌కి అయితే వచ్చేసాము. ఈ ఫస్ట్ ఫ్లోర్ ఎంటర్ అవ్వడంతోనే మనకి హాల్, అలాగే పూజ రూము, 2 బెడ్‌రూమ్స్ అనేవి వస్తాయండి. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసరికి పూజా రూము. సో మనం ఫస్ట్ ఫ్లోర్‌లో అయితే పూజా రూమ్ ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికల్లా ఒక బెడ్‌రూమ్. ఇది ఇంకొక బెడ్‌రూమ్ అండి. దీనికి విత్ అటాచ్డ్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశాము. మీరు ఇప్పుడు బాల్కనీ వ్యూ కూడా చూడొచ్చు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్‌గా అయితే ఉందండి. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా నేచర్‌కి చాలా దగ్గరలో అయితే ఉంటాము. అంతేకాకుండా పొల్యూషన్ ఫ్రీ జోన్ అని చెప్పొచ్చు. అండ్ వాటర్ కూడా ఇక్కడ చాలా బాగున్నాయండి. అండ్ మనం ఇందులో సపరేట్‌గా బోర్, అలాగే సంపు, మంజీరా కనెక్షన్ కూడా ఉంది. అండ్ ఇదొకటి మాస్టర్ బెడ్రూమ్ అండి. మీరు చూడొచ్చు, మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా చాలా చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇందులో చెప్పాల్సింది ఏంటంటే వాష్‌రూమ్స్ అయితే చాలా పెద్దగా వచ్చినాయండి. అండ్ ప్రతిదానికి వెంటిలేషన్ ఉంటుంది. మనకి మన విల్లాకి ముందుగా 30 ఫీట్ రోడ్ అయితే ఉందండి. చుట్టూ కూడా ఇండిపెండెంట్ హౌసెస్, అలాగే అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్‌లో ఉన్నాయి. సో చాలా చాలా బాగుందండి ఏరియా అయితే. ఇలాంటి ప్రైమ్ లొకేషన్‌లో చాలా తక్కువ బడ్జెట్‌లో మనకి ట్రిప్లెక్స్ హౌస్ అనేది రెడీ టు మూవ్ పొజిషన్‌లో అయితే ఉందండి. చిన్న చిన్న వర్క్స్ మాత్రమే ఉన్నాయి. సో 1 మంత్‌లో మనం హ్యాండ్ ఓవర్ అయితే చేస్తున్నాము. ఇంకా ఫైనల్‌గా మనం సెకండ్ ఫ్లోర్‌కి అయితే వచ్చాము. ఇక్కడ మనం హోమ్ థియేటర్ రూమ్ ఇచ్చామండి. దీన్ని బెడ్రూమ్ కింద అయినా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా హోమ్ థియేటర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ టెర్రస్ వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికల్లా హాల్ ప్లస్ ఓపెన్ టెర్రస్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసరికల్లా బాల్కనీ సిట్అవుట్ ఏరియా వస్తుందండి. ఇదొచ్చి మనకి బండ్లగూడ జాగీర్‌కి నియర్ బై ఉంటుంది. అండ్ అప్పా జంక్షన్‌కి జస్ట్ 3 కిలోమీటర్స్ రేడియస్‌లో అయితే ఉంటాము. ఇటు సన్ సిటీకి 1 కిలోమీటర్ రేడియస్‌లో అయితే ఉంటాము. బచ్‌మన్ స్కూల్స్ అలాంటి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నిటికీ అయితే కనుక వాకబుల్ రేడియస్‌లో అయితే ఉంటామండి. చుట్టూ కూడా చాలా 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 పీస్‌ఫుల్ లొకేషన్ అయితే ఉంటుంది. అండ్ ఇలాంటి ప్రాజెక్ట్‌లో మీకు చాలా తక్కువ బడ్జెట్‌కి అయితే మనకి ట్రిప్లెక్స్ అనేది అవైలబుల్‌గా ఉందండి. సో ఈ ప్రాజెక్ట్ గురించి మీకు మరిన్ని వివరాలు కావాలి అని అంటే కనుక నేను స్క్రీన్ మీద అలాగే డిస్క్రిప్షన్‌లో నంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ నంబర్‌కి కాల్ చేసి వివరాలతో పాటు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా వాళ్ళు మీకు సెండ్ చేస్తారు. సో ఈ నంబర్‌కి కాల్ చేసి మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.